ఇక ఒక చర్చ్ ముందు హిందూ సంఘాలన్నీ కూడా అక్కడికి చేరుకొని ఆ చర్చిని మూసేయించాలి అంటూ కూడా అటు హిందూ సంఘాలు ఆందోళన చేపడుతున్నారు. అలాగే స్థానికులంతా కూడా ఈ చర్చిని రద్దు చేయాలి, మూసివేయాలంటూ కూడా వారు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. అసలు ఏం జరిగింది? ఆ చర్చి ముందు హిందూ సంఘాలు ఎందుకు ఆందోళన చేస్తుంది? ఎవరి మత స్వేచ్ఛ, ఎవరి ఆరాధన స్వేచ్ఛ వాళ్ళకుంటుంది. కానీ ఈ టైంలో ఆదివారం కావడంతో క్రైస్తవులంతా కూడా చర్చికి వెళ్లడము, ప్రార్థించుకోవడము మనం సాధారణంగా చూస్తూనే ఉంటాం. కానీ ఈ చర్చికి సంబంధించి ఎందుకు ఇంత వివాదం నెలకొంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఈ చర్చ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో అయితే ఉంది. ఆ చర్చి వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. అయితే ఈ చర్చికి పర్మిషన్ లేదు అంటూ హిందూ సంఘాలందరూ కూడా అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. చర్చిలో అటు క్రైస్తవులంతా కూడా ప్రార్థనలు చేస్తున్నారు, బయట హిందువులంతా కూడా జై శ్రీరామ్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. అక్కడ పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా నెలకొనడంతో పోలీసులంతా కూడా అక్కడికి చేరుకొని పరిస్థితిని అక్కడ సమీక్షించి వారందరికీ కూడా సర్ది చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి మనం చూద్దాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో ఈ ఘటన అయితే జరిగింది. స్థానికులు అక్కడ ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ చర్చ్ అనధికారికంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం కావడంతో స్పీకర్లు పెట్టి ప్రార్థనలు చేస్తున్నారు అంటూ కూడా వారంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ఈ చర్చిని వెంటనే మూసివేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా వారంతా కూడా వినడం లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ ప్రదేశానికి అంటే చర్చ్ దగ్గరికి అటు శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ అటు హిందూ సంఘాలందరూ అక్కడికి వెళ్ళడం జరిగింది. అలాగే అయ్యప్ప స్వాములంతా కూడా అక్కడికి వెళ్ళి ఆ లోపల క్రైస్తవులేమో జీసస్ గురించిన ప్రార్థనలు చేసుకుంటున్నారు, ప్రేయర్స్ జరుగుతున్నాయి. బయట ఇటు ఆందోళన చేస్తున్నారు, జై శ్రీరామ్ అంటూ కూడా అటు అయ్యప్ప స్వాములు అక్కడికి చేరుకొని అదేవిధంగా హిందూ సంఘాలు కూడా అక్కడికి చేరుకోవడము, హిందువులంతా కూడా జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయడము, అలాగే చర్చిలో ఉన్న వారంతా కూడా అటు ప్రేయర్స్ చేసుకోవడం అయితే జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ చర్చిని మూసివేయాలంటూ కూడా అది పర్మిషన్ లేకుండా ఆ చర్చిని నిర్వహిస్తున్నారు, స్పీకర్లు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు అంటూ కూడా అక్కడ స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. సో ఈ ఇష్యూ తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. వెంటనే కొత్తపేటకు వెళ్ళి అటు ఆర్డీఓ మల్లిబాబు అయితే అక్కడికి చేరుకొని వారందరికీ కూడా సద్దుమణిగించేలా ఆ గొడవను సద్దుమణిగించేలా చేశారు. అనుమతులు లేకుండా చర్చిని నిర్వహిస్తున్నారు కాబట్టి వెంటనే ఆ చర్చిని మూసివేయాలంటూ ఆర్డీఓ మల్లిబాబు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. దీంతో అటు హిందూ సంఘాలు స్థానికులు కూడా శాంతించిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అక్కడ ఆ సిచ్యువేషన్ ఒకసారి మనం చూద్దాం. అసలు ఆందోళన ఎందుకు జరుగుతోంది, ఆ చర్చి దగ్గర వాతావరణం ఏ విధంగా ఉంది, అటు హిందూ సంఘాలు అదేవిధంగా చర్చికి సంబంధించిన ఆ క్రైస్తవులు ఏమంటున్నారు, వారికి సంబంధించి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా